విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ఇచ్చేశాడు. టెస్ట్ క్రికెట్ లో విరాట్ కోహ్లీ కేవలం ఒక ప్లేయర్ కాదు, ఒక చరిత్ర. అతని కెప్టెన్సీ ఇండియన్ టీమ్ నే కాదు, టెస్ట్ క్రికెట్ నే మార్చేసింది. అప్పుడు వరకు టెస్ట్ క్రికెట్ ని టీవీలో చూడడానికే ఇష్టపడని జనాల్ని స్టేడియం వరకు రప్పించేలా చేశాడు. అతను ఆడితే రంజీ మ్యాచెస్ కూడా స్టేడియంస్ హౌస్ఫుల్ అయిన రోజులున్నాయి. అది అతను క్రియేట్ చేసిన ఇంపాక్ట్. హీఈస్ ద గ్రేటెస్ట్ టెస్ట్ కెప్టెన్ ఫర్ ఇండియా. ఏ కండిషన్ లో అయినా 20 వికెట్లు తీయగలిగే ఒక స్ట్రాంగెస్ట్ బౌలింగ్ అటాక్ ని బిల్డ్ చేశాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి స్ట్రాంగెస్ట్ టీమ్స్ ని కూడా వాళ్ళ దేశంలోనే భయపెట్టే స్టేజ్ కి తీసుకొచ్చాడు. ఇండియాని పవర్ హౌస్ గా తయారు చేశాడు. మిగతా టీమ్స్ మన టీమ్ ని స్లెడ్జ్ చేయాలంటే భయపడేవారు. ఎందుకంటే టీమ్ ని స్లెడ్జ్ చేయాలంటే ముందు నించున్న విరాట్ కోహ్లీని దాటాలి. అతన్ని దాటడం అసాధ్యం. కోహ్లీ కెప్టెన్సీ ముందు ఇండియా 82 సంవత్సరాలలో 38 ఓవర్సీస్ టెస్టులు విన్ అయింది. కోహ్లీ కెప్టెన్సీలో కేవలం 7 సంవత్సరాలలోనే 16 ఓవర్సీస్ టెస్టులు విన్ అయింది. ఇండియన్ టెస్ట్ క్రికెట్ చరిత్ర రాస్తే అందులో విరాట్ కోహ్లీ అనే పేరు స్వర్ణాక్షరాలతో లిఖించబడతాయి. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, వరుసగా 5 సంవత్సరాలు ఇండియన్ టీమ్ ని టెస్ట్ క్రికెట్ లో నంబర్ 1 గా నించోబెట్టాడు. ఇది కేవలం డామినెన్స్ కాదు, ఇట్స్ ఎ స్టేట్మెంట్. థ్యాంక్ యూ విరాట్ కోహ్లీ. టెస్ట్ క్రికెట్ విల్ నెవర్ బి సేమ్ వితౌట్ యూ.